నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఇప్పుడు మనకి సంపూర్ణమ్మ గారు శ్రీ పోతుడూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రని మనకి వివరిస్తున్నారమ్మ. స్వాగతం అమ్మ. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి జై. మాతా గోవింద మాంబాకి జై. శిష్యుడగు సిద్ధయ్య గారికి జై. శ్రీ 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 మన గురుదేవులైన శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కరించి, బీరంబొట్లయ్య ఆ తల్లిని చూచి, అమ్మా నీవెవరో నేనెవరో మనసుతో ఆలోచించినా నీకే బోధపడుతుందని చెప్పగా, ఆమె జ్ఞాని గనక నోటి మాట ఆడక, నాయన ఇట్టి ఏహ్యమైన ఈ శరీరము ఈ ప్రపంచమందు పుట్టుటకు మూలమైన పిండోత్పత్తి మీ తండ్రి ఎదురకే నాకు బోధించి ఉన్నాడు. కానీ నీవు అది ఏ విధముగానున్నదో నాకు తేట తెల్లముగా బోధింపుమని వేడుకున్నది ఆ కుమారుణ్ణి. అప్పుడు పిండోత్పత్తిని క్రమము బోధించుచున్నాడు వీరంబొట్లయ్య. మనుజుడు భుజించేటి అన్నము 3 భాగంబులుగా ఉండును. కనబడు భాగము స్థూలమనియు, దాని మధ్యమందు జిహ్వకు తెలియని రసము సూక్ష్మమనియు, దాని అందుండు సత్తువు అణువనియు చెప్పబడుచున్నది. భుజించు అన్నము, ఉదకము, నెయ్యి మొదలగు పదార్థములు కలిసి శరీరమునకు మదమును, ప్రాణమును, చేష్టా సమర్థము, మనసునకు దారుఢ్యము కలుగజేయును. వీనిలో మదం అతిశయించినప్పుడు పురుషునకు శుక్లము, స్త్రీకి శోణితమును వృద్ధి అయి భార్యాభర్తలకు ఋతుకాలమందు సంగమము కలిగినప్పుడు శుక్లం అధికమగినప్పుడు పురుషుడు, శోణితం అధికమైనప్పుడు స్త్రీయు, 2 సమమైనప్పుడు నపుంసకుడును కలుగును. ఒకసారి రతి చేసి కామము తీరక వెంటనే మళ్ళీ రతి చేసిన ఎడల శుక్ల శోణితముల యొక్క ఎక్కువ తక్కువను అనుసరించి ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని లేక 2 స్త్రీలు గాని 2 పురుషులు గాని కవలలు జన్మింతురు. ఇదిగాక యోని కమలమునందు కొందరికి పొరలు ఉండును. శుక్లము పొరలయందు విభజించి పడిన కారణము చేత ఆ కవల పిల్లలు పుట్టుదురు. యోని కమలమందు పొరలుండుట చేతనే జంతువులకు, పిల్లులకు మొదలైన జంతువులకు 2 3 4 పిల్లలు పుట్టుదురు. ఇది ఇట్లుండగా స్త్రీ స్నానము చేసిన మొదలు 16 దినముల వరకు ఋతుకాలమని చెప్పబడును. స్త్రీ బహిష్టైన నాటి నుండి 16 దినముల వరకు ఋతుకాలమని చెప్పబడును. అందులో మొదటి 3 4 దినములు సంగమమునకు నిషేధములు. 4వ దినమందు రతి సల్పిన పిచ్చివాడు పుట్టును, అపరిశుద్ధులు పుట్టును, శాస్త్రమయందు విశ్వాసము లేని వారు పుట్టుదురు. 5వ దినము మొదలుకొని తక్కిన 12 దినములలో రతి, 11 13 దినములలో నిషేధములు. బేసి దినముల యందు పురుషుడు పుట్టును. పగలు పిండోత్పత్తి అయిన ఎడల దరిద్రుడు, అర్ధాయు గలవాడు, పెద్దలను దూషించువాడు పుట్టును. ఋతుకాలమందు రతి చేయు దినములలో మంచి పదార్థములను భుజించి దేవతా గురు పూజలు చేసి పుత్రకామేష్టి యందు చెప్పబడిన ప్రకారము కొన్ని క్రియలను చేసి రతి చేసిన ఎడల యోగ్యమైన సంతానము కలుగును. ఒకనాటి రాత్రి శుక్లము పడును. ఇది శోణితముతో కలిసి 5 దినంబులు నీటిపై బుగ్గవలె ఉంటుంది. 10 దినంబులకు కోడి గ్రుడ్డు వలె నుండును. నెలకు గట్టి పిండమై శిరస్సు ఏర్పడును. 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుపు, 4 నెలలకు ఇరుపార్శ్వంబులు, 5వ నెలకు పాదములు, వ్రేళ్లు ఏర్పడును. 6వ నెలయందు ముక్కు, చెవులు, కన్నులు మొదలైన రంధ్రములు గల అవయవములు కలుగును. ఈ విధముగా ఏర్పడిన దేహమందు 7వ నెలయందు జీవుడు ప్రవేశించును. ఈ విధముగా ఏర్పడిన పిండమును దేహమందు 7వ నెలయందు జీవుడు ప్రవేశించును. ఆ పిండములో అప్పుడు ఊర్ధ్వముఖమై ఉండును. నాభి మొదలుకొని బ్రహ్మరంధ్రము వనకు వెనక భాగమందు చిన్న రంధ్రము గల యొక్క నాడి యందు ఉండును. అప్పుడు తల్లి యొక్క జఠరాగ్ని బాధ లేకుండానట్లు నూతి అను పేరు గల యొక్క తొడుగు పిండమును జుట్టి ఉండును. తల్లికి జఠరాగ్ని బాధ లేకుండా పిండానికి తొడుగు వలె పిండానికి చుట్టి ఉంటుందట. 8వ 9వ నెలయందు పూర్వజ్ఞానము కలిగి
భూమి మీద పడే వరకు మలమూత్ర స్థానమైన గర్భమందు నిలిచి తనలో తానిట్లు దుఃఖించుచుండును. ఆ పిండము మలమూత్రముల యందు మునిగి తేలుతూ తనలో తాను దుఃఖించుచున్నదట. అయ్యో, నేను జన్మాంతరముల యందు కొంచెమైన పుణ్యము చేయలేకపోతేనే, ప్రపంచానుభవము తెలిసియుండి కూడా నన్ను ఎవడనూ ఏమనునో అనే గర్వంబుతో సత్కర్మం చేయలేకపోతేనే, ఒకానొకప్పుడు పరులను వంచుటకై కామ్య కర్మలను చేసి తిని, నిష్కామ కర్మలు పెడచెవిన పెట్టి మనసునందు విచారింపక, పెద్దలు చెప్పినట్టు వినక, నా ఇష్టము వచ్చినట్టు నేను చేయుచు వారలను నిందించుచు సద్గతిని విచారింపకపోతిని. అజ్ఞానము చేత స్వస్త్రీ అనగా భార్య యందు నిషిద్ధ దినముల యందు ఆలోచింపక, పగలు అని విచారింపక రతి సుఖములను పొంది తిని, పరస్త్రీలను మోహించి అన్యాయముగా వారిని చెరచి తిని, గురువులను పెద్దలను తల్లిదండ్రులను దూషించి నీవు నీవు అని ఏకవచన ప్రయోగము చేసి తిని, శరీరము పడిపోయినదని తెలిసినప్పటికీ కూట సాక్ష్యము చేత ధనము నార్పించి ఆ ధనము భార్యా బిడ్డల కొసంగి మరల వారు ఇవ్వనందున దుఃఖించి తిని, ఇట్లు పూర్వజ్ఞానముచే గర్భంబునున్న శిశువు దుఃఖించుచు దిక్కు ఎవరని విచారించుచు గర్భమునందు నుండి పుట్టిన తరువాతనైనా జ్ఞానము తెచ్చుకొని సద్గురువు యొక్క పాద పద్మములను ఆశ్రయించి సాంఖ్య, యోగ, భక్తి మార్గముల చేత పరమాత్మ ధ్యానము చేయగలను. ఈ మలమూత్రముల దుర్గంధయుతమైన నరక కూపము నుండి విడిచిన పిమ్మట బాహ్యమందు అంతరమందు నిర్గుణ సర్గుణ పూజలు చేదును అని పిండం ఇట్లా బాధపడుతుందట. పూర్వజన్మను గుర్తు చేసుకొని నేను అట్లా చేసిన, మళ్ళీ నేను జన్మ తీసుకుంటున్నా, ఇకనైనా నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని తెచ్చుకొని సద్గురువు యొక్క పాదపద్మములను ఆశ్రయించి సాంఖ్య యోగము, భక్తి యోగము అనే మార్గముల చేత పరమాత్మను ధ్యానం చేసి ఈ మలమూత్ర దుర్గంధయుతమైన నరక కూపము నుండి విడిచిన పిమ్మట బాహ్యమందు అంతరమందు నిర్గుణ సర్గుణ పూజలు చేయుదును. ఇంకను పరమాత్మను మరువననియు ఈ మూత్ర ద్వారము నుండి ఎప్పుడు విడవబడుదునాయని విచారించుచుండగా అంత విష్ణుమూర్తి మాయను గప్పి పిండము అధోముఖమై తల్లికి బాధ కలిగించుచు భూమి మీద తల్లి యొక్క అపాన వాయువు ప్రసారము చేత పిండమందుండు ప్రాణాది వాయువు ప్రసారము చేత పడును. అప్పుడు అక్కడ నుండి వారు మగ శిశువా ఆడ శిశువా అని విచారింతురు. మగ శిశువేనా మంచిది అని కొంతమంది, ఆడ శిశువేనా మంచిది అని కొంతమంది ఇట్లు అనుకొని కలినీళ్లు చల్లుదురు. అప్పుడు పూర్వవృత్తాంతమును మరచి క్యావు క్యావమని ఏడ్చును. మళ్ళీ పూర్వజన్మ వృత్తాంతము మరచిపోయి ఎప్పట్లాగానే ఆ శిశువు ఉంటాడట. ఆ శిశువునకెంత మాత్రమున జ్ఞానము లేక మంచము మీద పడి మలమూత్రాలలో నుండి కదలలేక ఈగలను దోమలను తోలుకొనలేక విశేషముగా దుఃఖించును. అప్పుడు గర్భమునందుండు దోషములన్నిటిని దాటి ఇంతవరకు వచ్చినటికి కిసరు సోకి, పొరలు సోకి, సందులు సోకి మొదలైన రోగముల చేత ముట్టు దోషములను అనుభవించుచు వాటికి తల్లిదండ్రులు ప్రతిక్రియలు చేస్తారట. చేయునప్పుడు ఔషధ పానములు చేయలేక, ఆ పసిగుడ్డు కాబట్టి ఔషధాలు నోట్లో పోసినప్పుడు ఆ ఔషధ పానము చేయలేక దుఃఖించుచు ప్రతి నెలయందు బాలగ్రహముల చేత బాధ నొందుచు పరమాత్మ అనుగ్రహం చేత 4-5 వత్సరములు గడిచి అక్షరాభ్యాసము చేయబడి ఉపాధ్యాయులు చెప్పినట్టు చదవలేక ఉపాధ్యాయులతో దెబ్బలు పడుచు ఈ విధముగా 18 వత్సరముల వరకు చెందినంత తరువాత తల్లిదండ్రులు ఒక చిన్నదానిని కన్యను తెచ్చి వివాహం చేయుదురట ఆ బాలునికి. ఆ తరువాత భార్య యందు యుక్తాయుక్త సమయములు తెలియక రతి చేసి సంతానముగని వారికి సంరక్షణ చేయలేక వారి వీరి యొద్ద రాజుల యొద్ద మొదలగు వారి సేవలు చేయుచు నేను సంపాదించి ఇంతమంది పిల్లలను సంరక్షణ చేయుచున్నాను కదా, పెండ్లిళ్ళు మొదలగు శుభకార్యములు చేయుచున్నాను అని గర్వించి తనకన్నా బలహీనులను బాధించుచు ద్రవ్య సంపాదనమే ముఖ్యమని మిక్కిలి ఆశతో ద్రవ్యము తెచ్చి ఎప్పుడునూ పరమాత్మను తలంపక కాలమును గడుపుచుండగా కొన్ని దినములకు వృద్ధాప్యము వచ్చి చెవులు వినబడక, కన్నులు కనపడక, నడిచేటందుకు పాదములు ముందు వేయక, చేతులాడక మొదలైన అవయములు వాని వ్యాపారములు చేయక మొదట భార్యను పిలిచి నాకు సహాయము చేయము, నన్ను మంచంపై లేవనెత్తుమని అడగగా
వారందరూ అక్కడ నుండి ఎక్కడి వారు అక్కడనే ఉండును. అప్పుడు తన అనుకుంటున్నాడట, నేను చేసినంత కాలము కష్టము చేసి అందరినీ సంరక్షణ చేసిని, అందరినీ సుఖపెడితిని. నేనిప్పుడు మంచాన పడ్డా, నన్ను బాగుగా సుఖముగా సంరక్షణ చేయరా అని అడుగుతున్నాడట. అప్పుడు నువ్వు ఎంత అడిగి ఏమి చేసినా ప్రయోజనము లేదు, ఎన్ని వాక్యములు పలికినను ప్రయోజనము లేదట. చివరికి యమదూతలు వచ్చి గట్టిగా ప్రాణములను బంధించి ముండ్లనక రాళ్ళనక మొదలైనకు కఠినంపైన త్రోవయందు నడిపించు తీసుకొని పోతారట. ఆ సమయమున భయపడి ఎంత అయ్యో నేను ఎంత మోసపోతని అని దుఃఖము నొందుచు యమలోకమున కేగిన పిమ్మట యమదండమను నరకంపైన పడవేచి ఇట్టిది అట్టిది అని చెప్పుటకు అడవి గాని బాధలను పెడతారట. అక్కడ విశేషమైన ఆ జీవుడు దుఃఖపడును కనుక తల్లి ఇట్టి పాంచభౌతికంపైన ఈ శరీరముపై ఆశ వదిలి సదా సచ్చిదానంద స్వరూపుడవు సర్వేశ్వరుని సర్వకాల సర్వావస్థల యందును ధ్యానించుచుండుమని బోధించను. ఆయన కుమారా, నీవు బోధించిన పిండోత్పత్తి క్రమంబు మానవుడు అనుభవించటి చతుర్దశ లక్షణములను నాకు చక్కగా బోధించితివి. ఈ శరీరం ఎట్లు కలిగేనో బోధింపుమని కుమారుని అడిగెను. అప్పుడు తల్లి, ఈ శరీరము ఏ ఏ తత్వంబుచే ఉత్పత్తి అగుచున్నదో తెలిపెదా, స్థిరచిత్తివై వినుము. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః.